Superlife started from humble beginnings in 2017. So anyway, different areas నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా. Myself Praveen Kumar Nandigama, MBA completed. Last January 31st ఈ సూపర్ లైఫ్ నా లైఫ్లోకి వచ్చింది. సో విత్ ఇన్ షార్ట్ స్పెన్ ఆఫ్ టైంలో మంత్లీ 1 lakh తగ్గకుండా నా ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ మీలో కొంతమందికి తెలుసు, అందరికీ కూడా విత్ ప్రూఫ్ నేను పెట్టేశాను. సో అంటే ఇక్కడ కంపెనీ ఇన్కమే కాదు, మంచి లైఫ్ స్టైల్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఒక డొమెస్టిక్ వెళ్ళాం. సో 3 countries నేను కంపెనీ ద్వారా త్రూ లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాము. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఏంటి, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడదాం. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, ఎనీవే కంపెనీలోకి వెళ్ళిపోదాం, సూటిగా మాట్లాడేద్దాం, సుత్తేం లేకుండా. సో కంపెనీ స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే 2017లో మలేషియాలో స్టార్ట్ అయింది కంపెనీ సూపర్ లైఫ్. సో ఈ సూపర్ లైఫ్ వరల్డ్ అనే ఈ కంపెనీ అక్కడ స్టార్ట్ అయ్యి కంపెనీ యొక్క CEO పరంగా చూసుకున్నట్లయితే లైట్ హెక్కెన్. సో ఈయన ఎక్స్పీరియన్స్ పరంగా అంటే ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అసలు కంపెనీ ఫౌండర్ ఇవి కొంతమంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మోర్ దెన్ 25 years ఇది ఫినాన్షియల్ ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ లో 18 months లోనే 1.2 million హెచ్యూర్గా ఈయనకి సో మెనీ అవార్డ్స్ ఉన్నాయి. సో ఈయన కో-ఫౌండర్ పాల్ నాయర్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఈయన కంపెనీ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంతా కూడా తను ఆపరేట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ అవార్డ్స్ కంపెనీ పరంగా అంటే బిజినెస్ అవార్డ్స్ పరంగా సో మెనీ అవార్డ్స్ ఉన్నాయి. ఇందులో 2018లో సిల్వర్ కేటగిరీ, 2019లో గోల్డ్ కేటగిరీ తీసుకుంది. అంటే ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. జెట్ ఎయిర్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్ కెనడా. అంటే ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కదా, మంచిది అని ఒక మైండ్ లో మనం అనుకుంటాం కదా. సో అలాగే అంటే అలా ఒక రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో మెనీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటిది షార్ట్ స్పెన్ ఆఫ్ టైంలో వచ్చిన ఒక 6 years లోనే అంటే 18లో సిల్వర్ కేటగిరీ, 19లో గోల్డ్ కేటగిరీ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది కంపెనీ. సో ఇంకా చూసుకున్నట్లయితే లీగాలిటీస్ పరంగా 60 countries లో కూడా ఏ గవర్నమెంట్ లీగాలిటీస్ ప్రకారం అక్కడ చక్కగా అప్రూవల్స్ తో కంపెనీ చేస్తుంది. సో మనకి లీగాలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే 2022 August 21st నుంచి అంటే లాస్ట్ ఇయర్, సో మొన్న ఆగస్ట్ 1 year అయింది. అంటే యాక్చువల్లీ ఇండియాలో సాఫ్ట్ లాంచ్ 2019లో జరిగింది. సో అక్కడ మనకి కోవిడ్ రావడం కానీ, తర్వాత కొన్ని సర్టిఫికేషన్స్ లేక కావచ్చు, సో మలేషియా నుంచి ప్రోడక్ట్ అక్కడి నుంచి తెప్పించుకోవడం కావచ్చు, ఇవన్నీ స్లో ప్రాసెస్ జరిగింది. సో ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే సర్టిఫికేషన్స్ అన్ని 1 by 1 తీసుకుంటూ లాస్ట్ August 21st లీగాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫాస్ట్ గ్రోత్ తీసుకుంటున్నటువంటి కంపెనీ. సో ఫినాన్షియల్ పరంగా, పేమెంట్స్ పరంగా డిఫరెంట్ మెథడ్స్ లో చూసుకోవచ్చు. సో మనకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, కార్పొరేట్ ఆఫీస్ మలేషియా, హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నై సాలిగ్రామ్. సో మేము డొమెస్టిక్ వెళ్ళినప్పుడు మొన్న హెడ్ ఆఫీస్కి వెళ్ళడం అవన్నీ కూడా చూడడం జరిగింది. సో కార్పొరేట్ ఆఫీస్కి రేపు February వెళ్తున్నాం మలేషియా. సో లాస్ట్ మొన్న ట్రిప్ అయితే మేము సింగపూర్, థాయిలాండ్ అండ్ ఇండోనేషియా ఈ 3 countries కూడా విజిట్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ సర్టిఫికేషన్స్ పరంగా అంటే లీగాలిటీస్ చెక్ చేస్తూ ఉంటారు కదా అందరూ కూడా, మీకు అది ఉందా ఇది ఉందా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీటితో పాటుగా కంపెనీ GST కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ త్రూ సాఫ్ట్ కాపీ మీకు పంపించేస్తాం. ఇవాళ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీకు త్రూ వాట్సాప్ వచ్చేస్తుంది సాఫ్ట్ కాపీ, అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ దాచి చేసేది ఏం లేదు, అంత ఓపెన్. సో అన్ని కూడా మనం చెక్ చేసి చేయొచ్చు. ఇక్కడ అనుకున్నాం కదా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, కార్పొరేట్ అఫైర్స్. సో ఇట్లా లీగాలిటీస్ పరంగా సర్టిఫికేషన్స్ అన్ని కూడా మనకి కంపెనీ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ మన మోటో ఏంటంటే చాలా మంది ఏమంటారంటే హెల్త్ తో పాటుగా వెల్త్ తీసుకుంటున్నాం అంటారు. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను ఇక్కడ, ఎందుకంటే నేను వెల్త్ తో పాటుగా హెల్త్ తీసుకున్నా. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇన్కమ్. మీలో కూడా ఇక్కడ మెజారిటీ డబ్బుల కోసం వచ్చామన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ తో పాటుగా మన ఇన్కమ్ కోసం ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి మార్కెటింగ్ సేల్స్ చేయకుండానే. సో కంపెనీ ఏంటంటే మనకి ఇక్కడ హెల్త్, ఇక్కడ ఏదైతే హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్ ఉందో సో దాని ద్వారా మనకి హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్, టెస్ట్ మనీస్ అవన్నీ కూడా మనం చూద్దాం. సో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను సెషన్.
సో ఒక హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడబోయే ముందుగా అసలు ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ ని డిజైన్ చేయడానికి కారణం ఏంటి అనే డీటెయిల్స్ కూడా మాట్లాడతాను. సో స్టార్టింగ్ శంకర్ గారు మీకు మాట్లాడిన విషయం ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ మాట విన్నారా? సో కొటేషన్స్ లో చెప్పినట్టుగా మాట్లాడారు. సో మరి నానో టెక్నాలజీ అని ఎందుకు మాట్లాడారు అంటే సో మెనీ కంపెనీస్ ఉన్నాయి బయట మార్కెట్ లో. న్యూట్రిషన్ హెర్బల్ అనగానే ఆ కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది, రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం. సో మరి దానికి వీటికి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని కనుక మనం చెక్ చేస్తే మీరు స్టెమ్ సెల్స్ థెరపీ ఎప్పుడైనా విన్నారా? ఎవరికైనా తెలుసా స్టెమ్ సెల్స్ థెరపీ? తెలీదా? చిరంజీవి కొడుకు పేరేంటి? రామ్ చరణ్ కూతురు పేరేంటి? క్లీంకార పుట్టినప్పుడు స్టెమ్ సెల్స్ తల్లి పేగు నుంచి ఆ యొక్క బొడ్డు తాడు ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి అందులో ఉన్న స్టెమ్ సెల్స్ తీసి స్టోర్ చేశారంట. తెలుసా? న్యూస్ లో చెప్పారు కదా, ఉపాసన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, న్యూస్ ఫాలో అవ్వట్లేదు ఎవరు. ఓకే, సో ఎందుకు చేస్తున్నారు? సో వాళ్ళే కాదు, మహేష్ బాబు పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు, ఇట్లా చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలకి ఏంటంటే పుట్టగానే డెలివరీ అవ్వగానే ఆ బొడ్డు తాడు పేగుని కట్ చేసి ఆ ప్లాస్మా తీసి స్టోర్ చేస్తున్నారు. ఇదివరకు బ్లడ్ బ్యాంక్స్ ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు స్టెమ్ సెల్స్ బ్యాంక్స్. మీరు ఇంటికి వెళ్ళగానే యూట్యూబ్ ఆన్ చేసి ఒకసారి స్టెమ్ సెల్స్ గురించి కూడా సో మెనీ సెలబ్రిటీస్ వాటి గురించి మాట్లాడతారు, డాక్టర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని కనుక మనం చెక్ చేస్తే ఇదివరకే కాదు ఇప్పుడు కూడా ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాబెటిక్, బీపీ, క్యాన్సర్, వాట్ ఎవర్, ఏదైనా థైరాయిడ్, ఇలా వెళ్తే లాంగ్ రన్ చనిపోయే వరకు కూడా మీరు టాబ్లెట్ యూజ్ చేయాలి. ఇదే కదా? సో నా చిన్నప్పుడు జనరల్గా అందరికి ఒకటే డాక్టర్ ఉండేవాళ్ళు. నేను ఎదిగే కొద్దీ ఏంటంటే వీళ్ళు స్పెషలైజేషన్స్ చేసి హార్ట్ కేర్, లివర్ కేర్, బ్రెయిన్ కేర్, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వచ్చేసారు. అవునా కాదా? ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే ఆ యొక్క పార్ట్స్ పరంగానే కాదు, అసలు ఇక్కడ డైరెక్ట్ దేవుని అంటే భగవంతుని సృష్టిలో సెల్ తోనే డిజైన్ అయింది ఈ దేహం అంతా. అవునా కదా? తల్లి గర్భంలో ఒక సెల్ వెళ్ళటం వల్ల అక్కడ నుంచి ఏంటంటే సెల్ మొత్తం కూడా ఒక టిష్యూని డిజైన్ చేస్తుంది, టిష్యూ ఒక సిస్టమ్ని డిజైన్ చేస్తుంది, సిస్టమ్ ఒక ఆర్గాన్ డిజైన్ చేస్తుంది, ఇలా ఒక ప్రాసెస్ లా వెళ్తుంది. సో అంటే డైరెక్ట్ మూలం ఎక్కడ అంటే సెల్. సో ఈ సెల్ డ్యామేజ్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో, సో ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో బై బెర్త్ బేబీ పుట్టగానే హెల్దీగా ఉంటున్నారు లేదా? 100% కదా? సో ఎప్పుడైతే 100% పుట్టగానే అట్లా ఉంటున్నారో, తీసుకునే ఫుడ్, వాటర్, ఎయిర్, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే సెల్ డ్యామేజ్ జరుగుతుంది. పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నారు, కల్తీ అయిపోతుంది. మనకు తెలుసు బయట ప్రపంచం ఎలా ఉందో. సో వీటి వల్ల కల్తీ అయిపోయి సెల్ డ్యామేజ్ వల్ల ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి. సో ఎప్పుడైతే ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఏం చేస్తున్నాడంటే ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయకుండా లైఫ్ టైం మెడిసిన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం చేశారంటే ఇప్పటి వరకు మనకి లేదు, ఇంకా రాబోయే వాళ్ళకి, ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళకి ఆ సెల్స్ తీసి దాచిపెట్టడం వల్ల ఫ్యూచర్ లో ఆ క్లీన్కార కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళకి కనుక ఏదైనా డయాబెటిక్ వచ్చినా, లేదంటే ఏదైనా థైరాయిడ్ వచ్చినా, వాట్ ఎవర్ ఏ ఆర్గాన్ లో ప్రాబ్లం వచ్చినా ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి కొత్త సెల్ ని జనరేట్ చేసి ప్రాబ్లమ్ ని 100% క్యూర్ చేయాలి. సో దీని యొక్క ఉద్దేశమే ఆ స్టెమ్ సెల్స్ థెరపీ. సో బ్రెయిన్ లో సెల్ డ్యామేజ్ అయితే పెరాలసిస్ వస్తుంది కదా? సో లివర్ లో సెల్ డ్యామేజ్ అయితే, కిడ్నీలో సెల్ డ్యామేజ్ అయినా, ఇంకా ఎక్కడ సెల్ డ్యామేజ్ అయితే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ సెల్ తీసుకెళ్ళి ఆ పిల్లలకి, అంటే డిఎన్ఏ ఒకళ్ళకి మ్యాచ్ అవ్వవు కదా, సేమ్ ఇది కూడా ఏంటంటే ఆ పిల్లలకి మాత్రమే ఉంటుంది. సో దీన్ని అనలైజ్ చేసిన ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్ ఫ్రెడ్ జూలియన్ ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, సో రూట్ కాజ్ ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ అయినా, క్యాన్సర్ అయినా, ఇంకోటైనా, ఒబిసిటీ ఏదైనా సరే రూట్ కాజ్ మూలం ఎక్కడ అని వెతుకుతాం కదా. ఆ మూలం ఏంటి అంటే సెల్. దాన్ని నేను మాట్లాడాను కదా. సో ఒక సెల్ ఏదైతే బాడీలో ఉందో అది టిష్యూ జనరేట్ అవుతుంది, టిష్యూ ఆర్గాన్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది, సిస్టమ్ టోటల్ బాడీ. ఓకే, సో మనందరం ఏంటంటే ఆర్గాన్ డ్యామేజ్ వల్ల హాస్పిటల్స్ పెడుతున్నాం. హార్ట్ ప్రాబ్లమో, బ్రెయిన్ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో, వాట్ ఎవర్, స్కిన్ ప్రాబ్లమో, ఏదైనా ఆర్గాన్ ప్రాబ్లమ్. అయితే డాక్టర్ కూడా ఏంటంటే ఆర్గాన్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఓన్లీ మెడిసిన్ ఇస్తున్నారు కదా. సో మరి ఇక్కడ మూలం ఎక్కడ? డెప్త్కి వెళ్ళట్లేదు నేను. సో ఎనీవే మూలం ఎక్కడ అంటే ఆర్గాన్ ట్రీట్మెంట్ ఏదైతే జరుగుతుందో దాని మూలం సెల్. సో మరి ఈ సెల్ కి ఎందుకు సెల్ డ్యామేజ్ అవుతుంది అంటే మనం
సైన్స్ సబ్జెక్ట్ లోకి వెళ్తే చాలా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ బాడీలో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, 21 days ఒకసారి. ఇదంతా ఒక సబ్జెక్ట్ లాగా మాట్లాడుతూ ఉంటారు. సో అదంతా కూడా నేను మీకు సబ్జెక్ట్ పీపీటీ ఇచ్చేస్తాను కాబట్టి మీరు చూసుకోవచ్చు. సో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ మీద ఫైటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ ఇట్లా మాట్లాడతాం కదా. సో మరి ఆ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం త్వరగా అటాక్ అవ్వవు. జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా తక్కువగా ఉన్న వాళ్ళకి త్వరగా అటాక్ అవుతాయి. ఇలా మాట్లాడేస్తుంటాం. సో టోటల్లీ అసలు దీనికి ఏంటంటే మూలం కంపెనీ ఒక సైంటిస్ట్ డిజైన్ చేసిన ప్రోడక్ట్ STC30 సూపర్ లైఫ్ టోటల్ కేర్ 30 అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే బాడీలో సెల్ డ్యామేజ్ గురించి మాట్లాడామో, టోటల్ సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి కొత్త సెల్ ని జనరేట్ చేసే ప్రాసెస్ ఈ యొక్క సూపర్ లైఫ్ టోటల్ కేర్ చేస్తుంది. 30 days అంటే ఒక మనిషి ఎవరైనా సరే, మనిషి అన్న వాళ్ళకి 30 days రిజల్ట్ పక్కా మనుషులందరికీ. ఓకే, సో నాకు రాలేదండి, నాకు తెలియదండి, ఇట్లాంటి ఎవరు అసలు మాట్లాడే ఛాన్స్ లేదు. 6 years గా 60 కంపెనీస్ మొత్తం అన్ని కంట్రీస్ లో కూడా 100% అలా రిజల్ట్ పక్కా చూస్తున్నాం. సో మరి ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సబ్లింగల్, ఓరల్ వేరు, సబ్లింగల్ వేరు. సబ్లింగల్ అంటే ఈ సబ్లికల్ గ్లాండ్స్ నాలుక కింద ఏవైతే సబ్లికల్ గ్లాండ్స్ ద్వారా అది త్వరగా అబ్జర్వేషన్ జరుగుతుంది 17 seconds లోనే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఓరల్ టాబ్లెట్ వేస్తాం కదా, ఒక 20 minutes 30 minutes అది ఫీవర్ అయినా పెయిన్స్ అయినా ఏదైనా సరే కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో సబ్లింగల్ అంటే మనందరికీ తెలుసు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి నాలుగు కింద టాబ్లెట్ పెడతారు కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్ లో రికవరీ రేట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇది కూడా అలా ఒక సబ్లింగల్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ 50 to 70% వేస్టేజ్ ఉంటుంది, 100%. ఓకే, 50 to 70. ఈ సప్లింగల్ వచ్చేసి 90% యూసేజ్, వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో దీన్ని ఆ విధంగా తయారు చేశారు. సో మరి ఇది ఎలా ఏంటి అసలు దేని వల్ల తయారైంది అని కనుక చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా నేను చూపిస్తున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పిల్లలు పుట్టగానే 100% సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి. ఏ పిల్లలకైనా ఎప్పుడైతే ఒక 30-35 ఏజ్ వస్తుందో ఒక 45 సెల్స్ వీక్ అవుతాయి, 45%. ఒక 50% ఏదైతే ఏజ్ వస్తుందో 50% వీక్ అయిపోతున్నాయి. సో 60-65 అంటే 90% సెల్స్ వీక్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే సెల్స్ వీక్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆర్గాన్స్ ప్రాబ్లమ్ వస్తున్నాయి, డాక్టర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో దానికి ఏంటంటే టెంపరీ ట్రీట్మెంట్స్ తో లైఫ్ ని చాలా తగ్గించేసుకొని లైఫ్ స్పాన్ ని, సో యావరేజ్ ఏజ్ ఎంత అంటే 60 బతికారంటే అది ఎక్కువ బతికేసారు అంటున్నారు. మళ్ళీ ఆ యొక్క లైఫ్ టైం ఎక్స్పాన్షన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ డాక్టర్ ఫ్రెడ్ జూలీ, సైంటిస్ట్, ఏదో విజయవాడలో, గుంటూరులో, ఆ సందులు ఈ సందుల్లో తయారు చేసిన ప్రోడక్ట్ కాదు, ఒక ఫేమస్ సైంటిస్ట్. ఈయన గురించి మీరు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే కూడా డీటెయిల్స్ వస్తాయి. సో ఈయన అన్ని అప్రూవల్స్ తో ఈ ప్రోడక్ట్ ని డిజైన్ చేశారు. సో ఈ ప్రోడక్ట్ అసలు ఎలా డిజైన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫైటోటెక్ మాల్స్ డొమెస్టికా, ఒక గ్రీన్ యాపిల్ అండి. సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బయట గ్రీన్ యాపిల్స్ కదా మార్కెట్కి వెళ్తే చాలా దొరుకుతాయి, బట్ అది ఇది కాదు. సో స్పెషల్లీ ఇది ఒక జాతి, దీని నేమ్ ఫైటోటెక్ మాల్స్ డొమెస్టికా వుడ్విల్లర్ ఫెటాబులస్ అని చెప్పేసి ఒక శ్రేష్టమైన జాతి. సో దీన్ని తీసుకొని ఒక ఫైనెస్ట్ పార్ట్, దీన్ని ఎందుకు తీసుకున్నారు ఏంటి అంటే ఈ యొక్క యాపిల్ చెట్టు మీద ఉండగా కనుక ఏదైనా స్క్రాచెస్ పడితే రీఫిల్ అవుతుందంట. అలా అవుతాయా ఫ్రూట్స్ ఏమైనా పండిపోయి రాలిపోతాయి కదా, బట్ ఇది రీఫిల్ అవుతుంది. కట్ చేసి అలా ఇంట్లో అలా పెట్టిన, అంటే ఫ్రిడ్జ్ లో కాకుండా బయట పెట్టేస్తే ఎన్ని రోజులు ఉండొచ్చు? ఒక యాపిల్ కట్ చేసి టేబుల్ మీద పెట్టేసాం, ఎన్ని రోజులు ఉంటుంది? 1 week. కట్ చేస్తే అరగంటలో కలర్ మారిపోతుంది. లేదు, ఫ్రూట్ ఫుల్ గా అట్లా పెట్టేస్తే ఒక 1 week 10 days కదా. బట్ ఈ ఫ్రూట్ మీరు గమనించవచ్చు, ఒక రూమ్ లో మన యాపిల్ పెడితే ఒక 15 days వల్ల అయిపోతుంది. సేమ్ ఈ యొక్క ఫైటోటెక్ మాల్స్ డొమెస్టికా ఈ యాపిల్ పెడితే 6 months వరకు కూడా చెక్కు చెదరకుండా ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఏంటి అసలు దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే, ఆయన ఫ్రూట్ రీసెర్చర్, సైంటిస్టులు అంటే ఒక్కొక్క దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈయన ఫ్రూట్స్ మీద రీసెర్చ్ చేసే టైంలో ఈ మాల్స్ డొమెస్టికా మీద రీసెర్చ్ చేశారు. సో ఎప్పుడైతే ఇది రీసెర్చ్ చేయడం జరిగిందో, సో ఈ ఫ్రెష్నెస్ ఎందుకు ఉంటుంది అని దీన్ని వెతికితే, దీని యొక్క సెల్ ఏదైతే ఉందో హ్యూమన్ బాడీలో ఉన్న సెల్ కి మ్యాచింగ్ సెల్స్ ఉన్నాయి.
సో చాలా లిటిల్ బిట్ ఫైనెస్ట్ పార్ట్ తీసుకొని సో ఈ ప్రోడక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి, సో ఆ ఇంగ్రీడియంట్స్ పరంగా చూసుకున్నట్లయితే సోలార్ విటీస్ ఫ్రాన్స్ కి చెందిన రేర్ గ్రేప్ సిరి. సో అలాగే దీన్ని అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ ఉడ్విల్లస్ పెటాబులర్ అనే ఈ యొక్క జాతి తీసుకోవడం వల్ల ఈ డ్యామేజ్ సెల్స్ ని రిపేర్ చేస్తుంది, సో రీజనరేట్ చేస్తుంది, స్కిన్ స్టెమ్ సెల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది, సో లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇవన్నీ దీని యొక్క గుణాలు. సో దాన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీ కూడా సేమ్ ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి మీరు క్లియర్గా గమనించవచ్చు. దీనికి చాలా థీసెస్ ఉన్నాయి, చాలా మంది రీసెర్చర్స్ డాక్టర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇది నిజమేనా, నీకు ఎలా తెలుసు, ఎవరైనా క్వశ్చన్ అడిగితే వెంటనే ఈ యొక్క బుక్ వాళ్ళ చేతిలో పెట్టేస్తా. సో చక్కగా స్టడీ చేయొచ్చు. ఒక డాక్టర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే 100% సాటిస్ఫై అవుతున్నారు. చాలా మంది డాక్టర్స్ మంచి ప్రోడక్ట్ దొరికింది మీకు ఎక్కడి నుంచి దొరికిందో అని చెప్పేసి మన వాళ్ళు చాలా మందికి చెప్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు చాలా హ్యాపీగా, సార్ మా డాక్టర్ గారు చూపిస్తే చాలా బాగుందన్నారు సార్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అని. సో ఈ విధంగా అంటే డాక్టర్స్ అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరన్నా డాక్టర్స్ అంటే, సో కమర్షియల్ కదా, సో దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ కొంతమంది చక్కగా ఇంగ్రీడియంట్స్ అవి సెట్ చేసి బాగుంది, సో దీన్ని యూజ్ చేయొచ్చు, ఇలా మెడిసిన్ కాంబినేషన్ తో దీన్ని ఒక కాంప్లిమెంటరీ మెడిసిన్ గా తీసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నేను అసలు ఫస్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ విన్నప్పుడు 1 year బ్యాక్ జూన్ జూలై, మొన్న జూన్ జూలై కాదు లాస్ట్ జూన్ జూలై ఆ టైంలో కోవిడ్ తర్వాత కొన్ని ఫినాన్షియల్ టెన్షన్స్ తో ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, నాకు రైట్ సైడ్ ఇక్కడ బాగా పెయిన్ ఉంది. సో జూన్ జూలై నుంచి అది గ్రాడ్యువల్ గా పెరుగుతూ డిసెంబర్ నాటికి ఈ కాలు చేయి కూడా తిమ్మిరిగా వచ్చేసింది. సో ఈ రైట్ సైడ్ అంతా కూడా కొంచెం జిమ్ అని లాగుతున్నట్టుగా అనిపించేది. సో ఒక్కొక్కసారి నైట్ అయితే ఇప్పుడు మోచే టేబుల్ తగిలితే ఒక షాక్ కొట్టినట్టు ఉంటుంది కదా, అలా నాకు ఇక్కడ అనిపించేది. సో నేను ఇంట్లో కూడా చెప్పలేదు, కంగారు పడతారని. సో హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, స్కానింగ్లు అవి ఇవి అంటారు, ఇట్లా ఇబ్బంది పడ్డారు. సో నేను జనవరిలో లతా సూపర్ స్పెషాలిటీ విజయవాడ పుష్ప హోటల్ సెంటర్లో నేను డాక్టర్ సోనీలాల్ దగ్గర నేను ట్రీట్మెంట్కి వెళ్ళాను. ఎంఆర్ఐ తీశారు, సో కొన్ని మెడిసిన్ రాశారు, ఒక 1 month వాడండి మళ్ళీ రండి అని. సో ఎట్ ద సేమ్ టైం జనవరిలో ఈ ప్రోడక్ట్ ఈ కంపెనీ నాకు తెలిసింది, అంటే ప్రోడక్ట్ అని నాకు చెప్పలేదు. సో ఒక 100 crores ప్రాజెక్ట్ ఒకటి ఉంది, సో మంత్లీ 1 lakh ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి శంకర్ గారు నాతో డిస్కస్ చేశారు. నేను అన్నాను మార్కెటింగ్ సేల్స్ ప్రోడక్ట్ అని నేను రాను, ఆల్రెడీ నేను లాస్ట్ 15 years అందులోనే ఇరుక్కుపోయి నేను బయటికి రాలేకపోతున్నాను, అసలు వద్దు అని చెప్పేసి అన్నా. అసలు అలాంటిది ఏమి ఉండదు, ఒకసారి వచ్చి చూడు అంటే, నేను డబ్బుల కోసం వస్తాను, నాకు 1,00,000 కావాలి, ఇప్పిస్తారంటే ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా జోనల్ హెడ్ ఉన్నారు, ఇండియా మొత్తం మీద ఒక 12 మందిని తీసుకునే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఆ రోజే నేను వెళ్ళి ఆ 12 మందిలో నన్ను కూడా ఒకటిగా యాక్సెప్ట్ చేశారు. సో నేను మేడం దాన్ని డిస్కస్ చేశాక నాకు డబ్బులు కావాలి మేడం, డబ్బుల కోసం నేను వచ్చా అంటే ఓకే కాన్సెప్ట్ వినండి, 100% మీకు మంత్లీ 1 lakh నేను ఇస్తా అన్నారు మేడం. కంపెనీ ఇస్తుందని కూడా చెప్పలేదు, నేను ఇస్తా అన్నారు. సరే ఈవిడ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఆవిడ ఆల్రెడీ 25 lakhs ఎర్నర్, అప్పటికే ఫాస్టెస్ట్ రూబీ అచీవర్ కంపెనీ పొజిషన్స్ పరంగా, విజయవాడ కానూరు మేడం ఇంకా లోకల్. సో లోకల్ ఉన్నారు కదా, మంచి సపోర్ట్ ఉంటారని చెప్పేసి నేను రావడం జరిగింది. సో ఎప్పుడైతే నేను విన్నానో నాకు అనిపించింది, ఈవిడ తెలుసు కదా అందరికీ, ఒబామా వైఫ్ మిషెల్ ఒబామా. సో వీళ్ళు యూజ్ చేసి ఈ ప్రోడక్ట్, ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, టెస్ట్ మనీ. అడ్వర్టైజ్మెంట్ అంటే టీవీ పెట్టగానే అది వాడడం వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడేస్తారు, రెమ్యూనరేషన్ కదా. సో పోయినా వచ్చేసి సినీ తారలా కనిపిస్తారు, అది రెమ్యూనరేషన్. అది పక్కన పెట్టేస్తే ఇది టెస్ట్ మనీ. 60 countries లో ప్రొజెక్ట్ చేస్తున్నాం లీగల్ గా. ఎందుకు లీగల్ గా అనే మాట వాడానంటే, సెలబ్రిటీస్ ఏదైనా చేయనిది చేశారని చెప్తే లీగల్ ఇష్యూస్ వస్తాయి, అవునా. సో అలాంటి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు అంటే వీళ్ళు చక్కగా మనకు ఒక టెస్ట్ మనీ ఇచ్చారు. సో మిషెల్ ఒబామా, జెనిఫర్, ఇట్లా వీళ్ళు ఈ యొక్క స్కిన్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాయి, బ్యూటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, చాలా బాగుంది అని చెప్పేసి మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు. నాకు అనిపించింది ఈ ప్రోడక్ట్ చెప్పగానే రిపేర్, ప్రొటెక్ట్, రీజనరేట్, మన బాడీలో సెల్స్ ని రిపేర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, రీజనరేట్ కెపాసిటీ ఇస్తుంది. ఎప్పుడైతే రీజనరేట్ కెపాసిటీ వచ్చిందో సెల్ యంగ్ అవుతుంది. సెల్ యంగ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఒక 5 years 10 years బ్యాక్ వెళ్తే హెల్త్ ఎలా ఉందో అది ఆ ఫీల్ తెలుస్తుంది. సరే సెలబ్రిటీసే వాడినప్పుడు నేను వాడితే ఏమి, ఆల్రెడీ నేను మెడిసిన్ తీసుకుంటున్నాను కదా, చూద్దాం అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు, అంటే 6 months సఫర్ అయ్యాను. ఈ రోజు పెయిన్ లేదనేది లేదు. సో అలాంటి ఆలోచనలు, అలాంటి టెన్షన్స్ ఉన్నాయి.
సో అలాంటిది నేను యూజ్ చేసిన తర్వాత ఒక 8 to 10 days, జస్ట్ 8 to 10 days, 15th or 16th స్టార్ట్ చేసిన జనవరి. ఇంకా నేను వర్క్ కూడా స్టార్ట్ చేయాల. ఒక 8 days లో పెయిన్ రిలీఫ్ వచ్చింది. ఈ కాళ్ళు చెయ్యి కూడా తిమ్మెర తగ్గింది. సరే బాగుంది, ఇంకొక 1 week ఎక్స్టెండ్ చేశాను. 15 days, జనవరి 31st వచ్చింది. సో 100% నేను ఆ ఫీల్ తెలిసింది నాకు. వెంటనే ఇంకా మెడిసిన్ ఆపేశాను. సో దీన్ని 3 months కంటిన్యూస్గా తీసుకున్నాను. ఇప్పుడు ఆపేసి కూడా 5 months అయ్యింది. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. లాస్ట్ 2 months బ్యాక్ మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ టెస్ట్లు చేయించుకున్నా. ఈసారి ఇక్కడ బ్యాక్ బోన్ వర్క్ ఇక్కడ వరకు చేశారు. సో స్టార్టింగ్ అయితే 5,500 అయింది ఓన్లీ ఎంఆర్ఐ. లాస్ట్ టెస్ట్కి వెళ్ళినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేద్దామన్నారు. ఎందుకంటే కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళందరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో సడన్గా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ యంగ్స్టర్స్కి వస్తున్నాయి. సో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే మీకేమైనా అలాంటి ఏమైనా చిన్నవి ఉంటే మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడతాయి. చేద్దామంటే ఓకే, డబ్బులు పోతే పోయి చేయించేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేయించాను. అరౌండ్ ఒక 13,000 అయ్యాయి. సో డబ్బులు పోతే పోయి నా హ్యాపీ ఫీల్ ఏంటంటే రిపోర్ట్ టోటల్లీ నార్మల్. స్టార్టింగ్ రిపోర్ట్కి ఆఫ్టర్ రిపోర్ట్కి నేను చెక్ చేసుకున్న విషయం. సో అది మొన్న వచ్చింది 2 months బ్యాక్. సో కానీ నేను జనవరి 31st నాకు వచ్చిన ఫీల్ బిలీవ్ చేసి నేను స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 17 days లో 17 రోజుల్లో 2,49,000 ఈ కంపెనీలో ఎర్న్ చేశాను ఓపెన్. సో నా ఎర్నింగ్స్ ముందు పెట్టాలన్నా సరే లీగల్గా అన్ని చూపించాలని 2,49,000 తీసుకున్నాను. సో ఇప్పుడైతే లాస్ట్ మంత్ వరకు అరౌండ్ ఒక 9 lakhs వరకు ఉంది. సో అదందరికీ చాలా మందికి తెలుసు. అది ఉండబట్టే కంపెనీ అక్కడ ట్రిప్ ఇవ్వడం, 3 countries తీసుకెళ్ళడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేమంతా వెళ్ళి రావడం అవన్నీ జరిగాయి కంపెనీ ఎర్నింగ్స్ బట్టి. ఓకే, సో మరి ఆ విధంగా ప్రోడక్ట్ పరంగాను 100 కాదు 1000% రిజల్ట్స్ నేను చూశాను. నేను ఇద్దరితో వర్క్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఇద్దరితో వర్క్, ఇక్కడ ఓన్లీ టోటలీ 2 members-తోనే వర్క్, థర్డ్ మెంబర్ కూడా మనకు అవసరం లేదు. ఆ ఇద్దరు ఈరోజు 200 మంది ఎవరిద్దరితో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. టీంలో ఆల్మోస్ట్ అందరూ నాకంటే పెద్దవాళ్ళు, 40-45 వాళ్ళు ఉన్నారు. సో నా ఏజ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడ ఒక డాక్టర్ని 10 to 5 ఇక్కడ వర్క్ చేయమంటే చేస్తారా? సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చేస్తారా? వాళ్ళ డ్యూటీలో వాళ్ళకు ఉంటాయి కదా. లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, నాగార్జున యూనివర్సిటీ, వాళ్ళు వచ్చి ఇక్కడ చేయమంటే చేస్తారా? బట్ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, సింగిల్ టైం వర్క్ మాత్రమే ఉంది. ఎవరి ఫ్లెక్సిబుల్ అవర్స్ లో వాళ్ళు హ్యాపీగా ఈవినింగ్ ఒక 1 or 2 hours, అది కూడా వారంలో ఒక రోజే చేస్తున్నారు. వారం మొత్తం ఎవరు చేయట్లేదు, నాకు తెలిసి చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు కానీ ఎవరు చేయట్లేదు. వారంలో ఒక రోజు, నేను థర్స్డే పెడుతున్నాను మీటింగ్, ఇట్లా థర్స్డే వస్తున్నారు, మళ్ళీ వచ్చే థర్స్డే. అంటే ఈ వారం అంతా ఏం వర్క్ లేదు, కాకపోతే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అంతా. లేదా ఈవినింగ్స్ ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం, డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా. సో మరి ఆ విధంగా ఎవరికైనా సరే ఇక్కడ సింపుల్ అండ్ ఈజీ వేలో వర్క్ అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ టోటల్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే యాపిల్ స్టెమ్ సెల్స్, గ్రేప్ స్టెమ్ సెల్స్, బిల్బెరీస్, గ్లిజోడిన్ క్యాండ్లప్, గ్లిజోడిన్ లియాడిన్. సో వీటిని మనకి కర్బూజా, వీటి నుంచి తీసుకుంటారు. అబ్బో ఇవన్నీ మేము రోజు తినే కదండి అని కొంతమంది అనుకోవచ్చు. సో మనం తీసుకునే వాటిలో అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడానికి ఒక లైఫ్ టైం ఉంటుంది, దానిలో స్పెషల్లీ ఉంటాయి. అంటే సైంటిస్టులు రీసెర్చ్ చేసే టైంలో వాటిని తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ మీరు బ్లాక్ కరెంట్ చూడొచ్చు. బ్లాక్ కరెంట్ మ్యాన్ కల్టివేషన్ లేదు. బ్లూబెర్రీస్, బిల్బెర్రీస్ ఇవన్నీ కూడా కల్టివేషన్ జరుగుతుంది. బ్లాక్ కరెంట్ ఇది ఒక రా ఫ్రూట్, అడవి నుంచి డైరెక్ట్ గా తీసుకునేది. సో అంటే మనం కల్టివేట్ చేసేదానికను రా ఫ్రూట్ కి హై ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీకి హై ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మార్కెట్ లో మీరు అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు, సెకండరీ యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే దొరుకుతున్నాయి వెజిటబుల్స్ లో, ఫ్రూట్స్ లో. హై ప్రైమరీ దొరకట్లేదు. సో అంటే ఇమ్యూనిటీ హైలో ఉండాలంటే హై ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి కావాలి. సో అవి ఇక్కడ మీకు ఈ బ్లాక్ కరెంట్ ఇస్తుంది. సో ఇట్లా టోటల్ ఈ ఇంగ్రీడియంట్స్ తో ఈ సూపర్ లైఫ్ టోటల్ కేర్ STC30 అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఇస్తుంది కంపెనీ. రెఫరెన్సెస్ పరంగా అనుకున్నాం కదా, ఇప్పుడు ఎవరైనా PhD చేసి థీసిస్ చేసేటప్పుడు రెఫరెన్సెస్ అడుగుతారు, ఏ బుక్స్ నుంచి తీశారు అవి ఇవి అని చెప్పేసి. అట్లా డాక్టర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వాళ్ళ యొక్క థీసిస్ నుంచి రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా మనకు అన్ని ఉన్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా. సో మరి ఇక్కడ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్.
సో దీన్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక శాషెట్ ఉంటుంది, ఇలా ఒక శాషెట్ ఉంటుంది 1.5 grams వెయిట్. ఓకే, సో దాన్ని కట్ చేసి 4 కింద వేసుకుంటే 17 seconds లోనే కరిగిపోతుంది. సో 17 seconds లో అబ్జర్వ్ అవుతుంది. అలా రోజు గడిచే కొద్ది ఏంటంటే మీరు ఒక 1 week లో లేదా 10 days లో 15 days లో ఎవరి యొక్క బాడీ మెటబాలిజం బట్టి వాళ్ళ రిజల్ట్స్ చెప్తున్నారు. సో నేనైతే 8 to 10 days లో చూసాను, ఒక 1 week లో 10 days లో కూడా చాలా మంది రిజల్ట్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఎవరైనా ప్రోడక్ట్ టెస్ట్ మనకి పిలుద్దాం. ఎవరు వస్తారు? శాంతి కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఈఎస్ఐ హాస్పిటల్లో చేస్తారు సార్, గుంటూరు దగ్గర. సో కొన్ని నెలలుగా మాతో కలిసి చేస్తున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శాంతి కుమార్. నేను తుమ్మపూడి అంటే దుగ్గిరాల మండలం తెనాలి రూట్లో మాది విలేజ్ నుంచి ఇక్కడ వచ్చాను. నేను ప్రాపర్గా అంటే నేను సొంతగా ఈఎస్ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాను. నేను ఈ కంపెనీకి ఎందుకు వచ్చానంటే ఎర్నింగ్కే వచ్చానండి, డబ్బుల కోసం వచ్చాను. నాకు వచ్చే శాలరీ నాకు సరిపోక నేను అదనంగా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాను. అయితే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటి, దీన్ని వీళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారని చెప్పేసి నేను ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ప్రోడక్ట్ తీసుకొని ఫస్ట్ మా మిస్సెస్కి ఇచ్చానండి. మా మిస్సెస్కి బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ అంటే తను కూడా నర్స్ డిపార్ట్మెంట్. అయితే ఎప్పటి నుంచో బాధపడతా ఉంది. ప్రొడక్ట్ తీసుకొని ఒక 1 month మా మిస్సెస్కి వాడిపించిన తర్వాత 15 daysకి తను రిలీఫ్ అయ్యింది. రెండవదిగా ఏంటంటే తనకి బ్లడ్ లెవెల్ బాడీలో 7% ఉండేదండి. ఇప్పుడు వాడిన తర్వాత బ్లడ్ పర్సెంట్ కూడా 12% వచ్చింది. ప్రాబ్లం లేదని వచ్చింది. మా మదర్కి లేదు, ఈ కాల్లో మొత్తం నీరు వచ్చేసేసి పుండు వచ్చేసింది. తనకి షుగర్ నార్మల్లోనే ఉంది, కానీ నేను టెన్షన్ పడిపోయాను, కాలు ఏమైపోయిందని చెప్పేసి ప్రొడక్ట్ ఇచ్చాను, ఎస్టీసీ ప్రొడక్ట్ ఇచ్చాను. కానీ అది 3 daysలోనే నీరు మొత్తం లాగేసేసి గాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మా మదర్ హ్యాపీ అండి. ఇంకొకటి నేను చేసే హాస్పిటల్లో, ఆయన పేరు ఆంజనేయులు, రెడ్ టీషర్ట్ వేస్తున్న అబ్బాయి, తనకి ఫిట్స్ వస్తాయి. ఆల్రెడీ మెడిసిన్ వాడుతూ ఉంటాడు. అయితే అతనికి ఇచ్చాను 2 boxes ఇచ్చాను, 1 month వాడాడు. ఇప్పుడు అతనికి అలాంటిది ఏం సింటమ్స్ ఏం లేదు, ఆయనకి సేఫ్ అన్నారు. ప్రొడక్ట్ పరంగా అయితే ఎటువంటి అపనమ్మకం అనేది లేదండి, డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హార్ట్ఫుల్గా మీరు ఎవరికైనా కూడా ధైర్యంగా వెళ్ళి ప్రొడక్ట్ని ప్రిఫర్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. హార్ట్ఫుల్గా మీ ఫేస్ వాల్యూ అయితే ఎక్కడ కూడా తగ్గదు. సూపర్ లైఫ్లో మీరు వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ని, వాళ్ళ ఆయుష్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎర్నింగ్ అంటారా, మీరు చూస్తూ ఉన్నారు. ట్రిప్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ వేరే కంపెనీలో చేశాను, కానీ ఇంత ఎర్నింగ్, ఇంత హార్ట్ఫుల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ నేను చూడలేదు. రెండవదిగా దీంట్లో వచ్చి ఇక్కడ సంపాదించుకోవాలంటే ఎంతైనా ఉందండి, ఎంతైనా సంపాదించుకోవచ్చు. మన ఓపిక, మనం మనసు పూర్తిగా ఈ సూపర్ లైఫ్ కంపెనీ నాది అని హార్ట్ఫుల్గా మీరు ఓన్ చేసుకుంటే ఇంకా మీకు తిరిగే లేదండి ఈ సూపర్ లైఫ్ కంపెనీలో. ఎందుకంటే అంత ఉంది. ఒక సెక్యూరిటీ గార్డు 12 crores ఎర్న్ చేశాడంటే మామూలు విషయం కదా. ఇక్కడ చూసుకొని వచ్చి దీంట్లో చేయటం తెలియని వాళ్ళు వెళ్ళి సూపర్ లైఫ్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని వాల్యూ అంటే నేను పోయినసారి కూడా చెప్పాను, తింటే రుచి దిగితే లోతు తెలిసింది లోకంలో సామెత ఉంది. అంటే మీరు తెలుసుకోవాలి, దాని రుచి చూడండి, దాని లోతు కూడా చూడండి. సూపర్ లైఫ్ మీరు ఓన్ చేసుకుంటే మీ లైఫ్ సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. నా ఎర్నింగ్ వచ్చి 2 lakh అండి, 2 లక్షలు. థ్యాంక్ యూ శాంతి కుమార్ గారు. సో 2 lakhs ఎర్నర్ సార్. సో ఇక్కడ 1 lakh ఎర్నర్స్ ఉన్నారు, 2 lakhs, 3 lakhs, 5 to 6 lakhs ఎర్నర్స్ కూడా ఉన్నారు. సో మరి ఇక్కడ ఇన్కమ్ పరంగా చూద్దాం. మనం ఇక్కడ ఇన్కమ్ కోసం వచ్చాం కాబట్టి నేను కూడా ఏంటంటే ప్రోడక్ట్ ఒక టూల్, సో దాన్ని పక్కన పెట్టేద్దాం అనుకున్నా. చాలా మంది ప్రోడక్ట్ గురించి కూడా వస్తున్నారు. సో అందుకని నేను విత్ టెస్ట్ మనీస్తో నేను ఓపెన్గా ఈరోజు మాట్లాడడం జరిగింది. సో మరి ఇక్కడ
4 ప్యాకేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాక్స్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు, జీరో ఇన్వెస్ట్మెంట్. సో కంపెనీకి ఎవ్వరు కూడా డబ్బులు కట్టించడం చేయడం లేదు. బట్ మనకి ఎర్నింగ్ ఎంత కావాలో ఆ ఎర్నింగ్ కోసం ఆ ప్యాకేజెస్ లో మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ 4 ప్యాకేజెస్ లో 3 వచ్చేసి లిమిటెడ్ ప్యాక్స్. ఒక 30 to 50K మంత్లీ తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి అన్లిమిటెడ్ ప్యాక్ 1 lakh per month తీసుకోవచ్చు. సో టోటల్ 4 ప్యాక్స్. నేనేం చేస్తానంటే లిమిటెడ్ ప్యాక్స్ ఎన్ని చెప్పుకున్నా ఒకటే కదా, అందుకే ఇందులో ఒకటి చెప్తా. సో ఇది ఒకటి చెప్తా, అంటే మినిమం ఒక 50,000 ఎర్నింగ్స్ వచ్చే వరకు ఒక ప్యాక్ చెప్తా. సో 1 lakh ఎర్నింగ్స్ లో ఉండాలంటే ఒక ప్యాక్ చెప్తా. 1 lakh కావాలంటారా కదా? కావాలి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. మరి ఇక్కడ ఏం చేయాలి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఈ 3లో నుంచి ఒకటి వస్తే స్టార్ ప్యాక్. ఈ ప్యాకేజెస్ లో మనం వర్క్ చేయాలి అంటే సో ఇలాంటి STC 30 బాక్సెస్ 2 బాక్సెస్ ఇస్తారు. సో 15 days వస్తుంది, ఒక్కొక్క బాక్స్ 15 sachets ఉంటాయి. సో అలాంటివి ఈ యొక్క ప్యాక్ లో 2 బాక్సెస్ ఇస్తారు. దీని కాస్ట్ ఎంత అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం, ఓన్లీ వన్స్ లైఫ్ లో. సో మనం ఎంత ఆ కాస్ట్ తీసుకోవాలంటే MRP కాదు, మన కంపెనీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి 10,620 రూపీస్ కి ఈ యొక్క ప్యాక్ ఇస్తుంది, జీవితంలో ఒక్కసారి మాత్రమే. ఓకే, సో మరి ఇక్కడ అమ్మో 10,000, కొంతమంది కళ్ళు పెద్దవి. ఇంకొంతమంది ఆలోచన ఎలా ఉందంటే ప్రతి నెల 50,000 సంపాదిస్తున్నప్పుడు జీవితంలో ఒక్కసారి 10,000 పెద్ద విషయమా? నెల ఖర్చులే 50,000 అవుతుంది. ఇంట్లో 30 నుంచి 50,000 ఇంటి ఖర్చులు అవ్వట్లేదా ఈ రోజుల్లో? మరి 50,000 సంపాదించాలంటే ఇక్కడ జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది కదా. సో మరి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతుంది ఇద్దరితో వర్క్ అంటున్నాం కదా. సో మన లైఫ్ లో ఈ ప్రపంచం మొత్తంలో ఒక 2 members తీసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. 3rd member కూడా మనకు అవసరం లేదు. సో ఆ 2 members వర్క్ ఎలా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను కనుక ఈ ప్యాక్ లో వస్తే అది నేను హెల్త్ పర్పస్ తీసుకోవచ్చు, లేదంటే ఎర్నింగ్స్ పర్పస్ తీసుకోవచ్చు. ఒక ప్యాక్ తీసుకున్నానంటే సేమ్ ప్యాక్ లో ఇటు A అనే పర్సన్ వచ్చారు, ఇటు B అనే పర్సన్ వచ్చారు అనుకుందాం. ఓన్లీ 2 members ని ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళతో వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్యాక్ లో నేను ఉన్నానో 2 members ఇంట్రడ్యూస్ చేశాను, కంపెనీ ఇక్కడ డబ్బులు ఇవ్వాలి కాబట్టి 30% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 30% అంటే సో డైరెక్ట్ రిఫరల్ నుంచి 2,430 రూపీస్. ఇక్కడ కూడా 2,430 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇది కనుక లెఫ్ట్, ఇది కనుక రైట్ అనుకున్నట్లయితే ఈ రెండు మ్యాచ్ అయ్యాయి కదా, ఈ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చే 16% వరకు ఇస్తుంది. సో 1,296 రూపీస్ ఈ విధంగా కంపెనీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ ఇవాళ ఒక పర్సన్ వచ్చారు అనుకుందాం, 5 to 10 minutes లోనే క్రెడిట్ చేసేస్తుంది కంపెనీ. సో రేపు ఎల్లుండో ఒక వారం తర్వాత ఇంకో పర్సన్ వచ్చారు అనుకుందాం, ఇది కూడా 5 to 10 minutes లోనే క్రెడిట్ అయిపోతుంది. ఏదైతే ఈ ఇన్కమ్ ఉందో పర్ డే, అంటే రోజు కూడా ఎన్ని మ్యాచింగ్స్ వస్తాయో ఇట్లా అది చూసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30 or 6 o'clock కల్లా మనకి ఇక్కడ క్రెడిట్ చేసేస్తుంది. సో టోటల్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇన్కమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6,156 రూపీస్, అంతే కదా. సో అంటే ఇక్కడ గమనించవచ్చు 10,000తో మనం ప్యాక్ వచ్చాము, 6,000 మనకి కంపెనీ రిటర్న్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ కాస్ట్ అనేది తగ్గిపోయిందా లేదా? స్టార్టింగ్ 10,000 అని కళ్ళు పెద్ద చేశాం కదా, 4,000 ఇప్పుడు. ఇంకా చెప్పాలంటే ప్రోడక్ట్ ఫ్రీ అయిపోతున్నాం. ఎందుకంటే ఇది పద్దాక నెల కొనండి, పద్దాక తీసుకోండి ఇట్లాంటివి ఏం లేదు. నేను 10 months అయింది, సింగిల్ టైం నేను January 31st చేశాను అంతే. ఇంకా మళ్ళీ ఈ రోజు వరకు నేను ప్రోడక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా నేను, నా మదర్, నా వైఫ్ మేము మాత్రమే యూజ్ చేసాం. 200 members ఒక లైఫ్ ఇద్దామని ఒక అవకాశం అయితే ఇచ్చాను. ఎవరికి ప్రోడక్ట్ సేల్ ప్రమోషన్ చేయాల. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినా సరే నేను మీకైతే ప్రోడక్ట్ ఇవ్వను, ఆపర్చునిటీ ఇస్తా, మీరు సంపాదించుకోండి, కావాలంటే ప్యాక్ తీసుకొని ఇంట్లో హెల్తీగా ఉండడం కోసం వాడుకోండి అంతే. 3వ పర్సన్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ గురించి. సో ఈ విధంగా ఇస్తుంది. ఇంకా ప్రోడక్ట్ ఫ్రీ అవ్వాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రోడక్ట్ పరంగా వర్క్ అయిపోయింది, టీమ్ పరంగా కూడా ఇద్దరితో వర్క్ అయిపోయింది. అంటే ఇక్కడ చేయాల్సిన పనులు మీరు కంప్లీట్ చేసేసారు. మీరు వచ్చారు, ఐడి తీసుకున్నారు, సో ఇద్దరితో వర్క్ స్టార్ట్ చేశారు.
సో మీ పని అయిపోయింది. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ లోకి మనం వస్తున్నాం. లైఫ్ టైం 9 జనరేషన్ సెక్యూరిటీతో 9 తరాలకి కంపెనీ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది ఏంటంటే, ఈ ఇద్దరు ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క బాధ్యత అనేది తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకోవద్దా? తెచ్చాడు పడేసి మన పని మనం చూసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ₹1 తీసుకుంటాం, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో ఈ మీట్స్ ఉన్నాయి కదా, సో ఎవ్రీ థర్స్డే మీట్స్ ఉన్నాయి, పలానా టైంలో రండి, లేదా ఏదైనా ట్రైనింగ్స్ ఉన్నాయి చూసుకోండి, లేదా వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ పరంగా డౌట్స్ అడిగారు, సో వాటి గురించి కొంచెం తెలియజేయడం, లేదా మీకు తెలియకపోతే మా ద్వారా తెలియజేయడం, ఇలాంటి చిన్న బాధ్యతలు తీసుకోవాలి. అలా తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎర్నింగ్స్లోకి వస్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏ అనే పర్సన్ తన టీం తను వర్క్ చేసుకుంటాడు, ఈ ఎవరు ఇద్దరితో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రీ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ట్రీ అనేది ఇలా వెళ్తూ ఉంటుందో, ఇక్కడ మీరు గమనించండి, ప్రతిదీ కూడా మ్యాచింగ్ అవుతుంది కదా. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1296 అనేది కంపెనీ ప్రతి మ్యాచింగ్ కి కూడా మీకు ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, స్టార్టింగ్ ఒక 6,000 వచ్చాయి, మళ్ళీ ఒక 4 మ్యాచింగ్స్ అయితే ఇంకో 5,000 వచ్చాయి. సో అంటే 11,000 వరకు మనం ఎర్న్ చేసాం. ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వచ్చిందా లేదా? ఫ్రీయే కదా. సో ఆ విధంగా కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ ని, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్ మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం. ఎర్నింగ్స్ ఇంకా లైఫ్ టైం తీసుకుంటున్నాం. ఇది ఎంతవరకు ఇస్తారు ఏంటి అంటే, ఇది లిమిటెడ్ ప్యాక్ కాబట్టి కంపెనీలో టోటల్ 100%లో 85% మన క్రెడిట్ తీసేసుకోవచ్చు. సో ఒక 15% గిఫ్ట్ వ్యాలెట్ లో ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కి PF కట్ అవుతాయి కదా, సో తర్వాత వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అప్పుడు ఎప్పుడో తీసుకుంటారు వాళ్ళు అన్ని ఒకసారి. అలా ఈ 15% అనేది మనకి గ్రోత్ వచ్చిన తర్వాత వాటిని కార్ ఫండ్, హోమ్ ఫండ్ అట్లా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఈ లిమిటెడ్ ప్యాక్ లో పర్ డే వచ్చి ఎంత ఇస్తారు అంటే, పర్ డే వచ్చి 15,000 వరకు ఇస్తారు. సార్ ఒకవేళ అంతకన్నా ఎక్కువ వస్తే ఈ మ్యాచింగ్స్ అనేవి ఒకే రోజు ఒక 20 మ్యాచింగ్లు అవ్వచ్చు, 30 మ్యాచింగ్లు అవ్వచ్చు, 100 మ్యాచింగ్లు అవ్వచ్చు, లేదా ఒకటే అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. బట్ పర్ డే వచ్చి లిమిట్ 15,000, అంటే ఒక 15 మ్యాచింగ్ వరకు మాత్రమే. సార్ 20 ఏంటి సార్, మరి పై డబ్బులన్నీ ఎవరికంటే కంపెనీకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం లిమిటెడ్ ప్లాన్ లో ఉన్నాం కాబట్టి లిమిటెడ్ గా కంపెనీ మనకి ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా చాలా మంది హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదంటే యంగ్స్టర్స్ ఈ యొక్క స్టార్ ప్యాక్ లో ఉండి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. దీని తర్వాత మీకు డిస్ప్లే చేస్తా. సో 1 lakh ప్లాన్లోకి వెళ్దాం. సో 1 lakh ఇన్కమ్ కావాలంటే అన్లిమిటెడ్ ప్లాన్ ఏదైతే నేను మాట్లాడానో ఆ అన్లిమిటెడ్ ప్లాన్లో మనం చూద్దాం ఒకసారి. దీని పేరు సూపర్ ఫ్రాంచైజ్ అంటారు. ఏదైతే కంపెనీ సూపర్ లైఫ్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం, సూపర్ ఫ్రాంచైజ్ ఈ యొక్క ప్యాక్లో వచ్చి 22 బాక్సెస్ ఇస్తుంది కంపెనీ. స్టార్టింగ్ 2 బాక్సెస్ కదండి, 22 బాక్సెస్ ఇస్తుంది ఇలాంటివి. సో అంటే మన ఇంట్లో ఒక 4 ఉన్నట్లయితే తలా ఒక 3 నెలలు వాడినా హ్యాపీ. ఎవరికి అమ్మొద్దు, ఎవరికి నో సేల్, నో మార్కెటింగ్, నో ప్రమోషన్. మన ఇంట్లో అమ్మ, నాన్న, లేదా వైఫ్, హస్బెండ్, ఇట్లా మనము మన పిల్లలు 5 years నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అంటే 22 బాక్సెస్ వస్తున్నాయి కాబట్టి 1,06,200. సో ఇందాక నేను ఏదైతే 10,620 మాట్లాడాను, సో ఇది వచ్చేసి 1,06,200. సో ఏదైతే ఈ ప్యాక్లోకి మీరు వస్తున్నారో 35% ఇస్తుంది కంపెనీ. స్టార్టింగ్ ఎంత ఇచ్చారండి? 30%. సో ఇక్కడ 35% ఇస్తుంది. ఇక్కడ అంతా అన్లిమిటెడ్, పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకసారి గమనించండి. ఇక్కడ కూడా సేమ్ వర్క్ చేస్తున్నాం. ఇందాక ఎలా అయితే సేమ్ వర్క్ చేసామో ఇక్కడ కూడా సేమ్ వర్క్, ఇద్దరితోనే వర్క్ చేయాలి. సో నేనేం చేశానంటే, సరే ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత నా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఎవరిని టచ్ చేయలేదు. ఎందుకంటే ఎవరికి చెప్పినా ముందు నీకు వచ్చినాయా, నేను నీకు వచ్చా చూద్దాంలే, అబ్బో నెలకు 1,00,000 అంట, భలే చెప్తున్నాడే, అట్లా ఎవరు ఇస్తారా, ఇలా రకరకాల మాటలు వస్తాయి. నన్ను చూసి నవ్వుతారు కూడా. అందుకే నేను ఎవరికి చెప్పలా. బట్ నేనంటే కొంతమంది బిల్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ 15 years బయట ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో నేను మా స్కూల్ టీచర్ని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 2-3 అలా టచ్ చేద్దామని ఒక 10 మందిని లిస్ట్ రాసుకున్నాను. 10 మందిని కూడా అప్పుడు నాకేం చెప్పడం రాదు కాబట్టి ఏదైతే జోన్లో హెడ్ ఉన్నారో మేడం ముందు కూర్చోబెట్టా. ఒకరోజు ఒక 2, ఒకరోజు ఒక 3, ఒకరోజు ఒకరిని అట్లా అంతా కూర్చోబెట్టిన తర్వాత 10 మందిలో కూడా 7 members యాక్సెప్ట్ చేశారు. 7 కూడా యాక్సెప్ట్ చేసి అప్పుడు నువ్వే ప్యాక్లో ఉన్నావు చెప్పన్నారు. నేను అన్నాను నాకు నెలకు 1,00,000 కావాలి, నేను సూపర్ ప్యాక్లో ఉన్నాను, అది ఆల్రెడీ నా ప్రూఫ్ చూడండి అని ఓపెన్ చేసి చూపించాను. నా ప్యాక్ ఇవన్నీ చూపించాను.
ఓకే, నువ్వు అంత నమ్మకంగా మన అని మాకు చెప్పావు కాబట్టి ఇద్దరే కావాలంటున్నావు కదా, సరే నేను వస్తాను అని చెప్పేసి ఈ 7 మెంబర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో అందులో అంటే అందరూ ఒకే రోజు చేయరు కదా, ఫస్ట్ ఒకళ్ళని తీసుకున్నాను, తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. సో ఇక్కడ కంపెనీ నాకు 35% ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ 3 టైప్స్గా డివైడ్ చేసింది ఇన్కమ్. సో డైరెక్ట్ ఇన్కమ్ 28,350 రూపీస్, కేవైసీ ఇన్కమ్ 2,430 రూపీస్. విత్ ఇన్ 5 to 10 మినిట్స్లో నాకు ఇవ్వడం జరిగింది. అలా ఇక్కడ కూడా 28,350 రూపీస్, 2,430 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మ్యాచింగ్ అయిందో 16% అన్నాం కదా, 35 + 16 51% ఇస్తుంది. నాకు తెలిసి బయట ఎక్కడ సగానికి సగం ఇచ్చే కంపెనీలు నాకు కనిపించలేదు లీగల్గా. ప్యూర్ వైట్ మనీ, వీఆర్ ట్యాక్స్ పేయర్స్, వీఆర్ గవర్నమెంట్ సపోర్టర్స్, అంతా కూడా ప్లెయిన్గా చేస్తున్నాం. సో మరి ఆ విధంగా ఇక్కడ 16% వరకు అంటే ఇక్కడ 12,960 రూపీస్ ఇస్తుంది. 12,960 అంటే అరౌండ్ 13,000. సో మరి ఇక్కడ నాకు వెంటనే ఇది క్యాల్కులేట్ చేస్తే ఈ ఇన్కమ్ మొత్తం 74,520 రూపాయలు, అంటే అరౌండ్ ఒక 75,000 రూపాయల కంపెనీ నాకు ఇవ్వడం జరిగింది. 75,000 నేను వచ్చింది ఎంత, 1 lakh. విత్ ఇన్ 1 or 2 డేస్లోనే 75,000 నాకు కంపెనీ రిటర్న్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 75% నాకు వచ్చేసిందిగా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ మరి ఇప్పుడు ఫ్రీయే కాదా? సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్ నా ప్రాబ్లం బట్టి నేను ఫ్రీగానే యూజ్ చేసుకున్నా. వెంటనే ఈ 7గురిలో నుంచి 3వ వ్యక్తి రాగానే ఇక్కడ 3వ వ్యక్తిని కూడా తీసుకోవక్కర్లేదు అనుకున్నాను కదా, నేను ఇక్కడ వీళ్ళకి ఇచ్చాను. 4వ వ్యక్తిని ఇక్కడ ఇచ్చాను, 5వ వ్యక్తిని ఇక్కడ ఇచ్చాను, 6వ వ్యక్తిని ఇక్కడ ఇచ్చాను, 7వ వ్యక్తిని ఇక్కడ ఇచ్చాను. అంటే ఆల్రెడీ చేయాల్సిందే వీళ్ళిద్దరితో వర్క్. ఒకళ్ళు నేను ఆల్రెడీ సపోర్ట్ చేశాను, అంటే 50% వర్క్ నేను సపోర్ట్ చేసేసాను. బట్ జస్ట్ 50% వీళ్ళు చేసుకుంటే సరిపోతుందా లేదా? ఇంకో విషయం ఏంటంటే నేను డైరెక్ట్స్ తీసుకోవడం ఆపేశాను. ఎందుకంటే 7 మెంబర్స్ వచ్చారు, ఆ 7 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళకి నాలాగా 1 lakh ఎర్నింగ్స్ చూపించాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఫిబ్రవరిలోనే నేను వర్క్ ఆపేశాను 7 డైరెక్ట్స్. ఇప్పుడు లాస్ట్ మంత్, బిఫోర్ మంత్ 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. టోటల్ 18 డైరెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 18 మంది ఉన్నారు. ఎందుకంటే నేను బాధ్యత తీసుకోగలిగినప్పుడే కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు 100 మందిని ఒకేసారి తీసేసుకుంటా, 100 మందితో ఫోన్ మాట్లాడాలా, వాళ్ళకి నేర్పించాలా, చేయగలమా? చేయలేం కదా. అందుకని చేయగలిగినంత వరకే చేయాలని నేను లిమిటెడ్గా తీసుకున్నాను ఈ 7 మెంబర్స్తో. ఇప్పుడు ఒకసారి నా ఇన్కమ్ క్యాల్కులేట్ చేయండి. 17 days చెప్పాను కదా. సో 7 మెంబర్స్ వచ్చారు. ఈ ఇన్కమ్ ఇంటూ 7 వేయచ్చా లేదా? డైరెక్ట్ ఇన్కమ్. సో అంటే టోటల్గా 2,10,000. సో ఇక్కడ మ్యాచింగ్స్ ఎన్ని అయ్యాయి? 1, 2, 3 మ్యాచింగ్స్ అయ్యాయి. ఇది మ్యాచింగ్ అవ్వలేదు. సో 3 మ్యాచింగ్స్ అంటే ఇంటూ 3 వేస్తే 39,000. ఆ 40 రూపీస్ కలిపాను. మళ్ళీ ఏంటి లెక్క తప్పేస్తున్నాడు అనుకోవద్దు, ఓకే, లెక్క కోసం. అంటే టోటల్గా 2,49,000 రూపీస్ 17 daysలో నేను తీసుకోవడం జరిగింది, 17 రోజుల్లో ఈ కంపెనీలో.